సో రేషన్ కార్డులకు సంబంధించి కష్టాలైతే వచ్చినాయి. రేషన్ కార్డు కోసం పేర్లు డిలీట్ చేసుకున్న కొత్త జంటలు. రాజ్య వయో వికాసం, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ పథకాలకు దూరం. రేషన్ కార్డులు వచ్చే వరకు పథకాలు లేనట్టే. లబోదీబోమంటున్న లబ్ధిదారులు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల కోసం పడరాని పాటలైతే పడుతూ ఉన్నాయన్నమాట తెలంగాణలో. కొత్త కార్డులు వస్తాయని ఆశతో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఎంతోమంది కొత్తగా వివాహం అయిన వారు రేషన్ కార్డు పొందేందుకు తమ తల్లిదండ్రులతో ఉన్న తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి రాకపోగా ఉన్న పాత రేషన్ కార్డులో పేరు అయితే డిలీట్ కావడంతో వారందరూ కూడా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారన్నమాట. అటు సీఎంఆర్ఎఫ్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లకు తదితర 6 గ్యారెంటీలతో పాటు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ఏ పథకానికి సంబంధించి కూడా వారికి అయితే అవకాశం దొరకట్లేదు అన్నమాట మనకి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల కోసం అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో 1వ తారీఖు నుంచి అయితే ఇస్తామని చెప్పడంతో కొంత ఆశ అయితే కలుగుతుందన్నమాట. 1వ తారీఖున అందరికీ రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయని చెప్పేసి ఇప్పుడే ప్రకటించడం అయితే జరిగింది. అందువల్ల కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా కూడా ముఖ్యంగా కనీసం ఆ కార్డులో మార్పులు చేర్పులు చేస్తే బాగుందని చూసేవారందరికీ కూడా 1వ తారీఖు నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్తున్నారు. అందువల్ల 1వ తారీఖు వరకు ఓపిక పట్టమని అయితే అడుగుతున్నారన్నమాట. సో ఇది మనకి రేషన్ కార్డులకు సంబంధించి ప్రజెంట్ తాజా సమాచారం. అందరూ బాధలు పడుతున్నారు. సో ఇది మనకి అందరూ కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట అందరూ కూడా. సో ఇది లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.